వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది హోండా i20 వెహికల్. ఇది i20 పెట్రోల్ వెహికల్ అండ్ దీంట్లో ఏంటంటే మనం జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాము అండ్ కస్టమర్ కంప్లైంట్ వచ్చేసి సైలెన్సర్ అబ్నార్మల్ నాయిస్ వస్తుందని వచ్చింది. వీడియోని ఇన్ వరకు తప్పక చూడండి. స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ వెహికల్ వచ్చేసి 44,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వెహికల్ ఇది. ఎలాంటి మాల్ ఫంక్షన్ లైట్స్ కానీ ఎలాంటి లైట్స్ కానీ ఏమైతే రావట్లేదు. సో వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ట్రాల్ చూసుకున్న తర్వాత వెహికల్ వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. సో టెస్ట్ డ్రైవ్ లో ఏంటంటే మనము వెహికల్ పికప్ ఎలా ఉంది, వీల్ బేరింగ్స్ హమ్మింగ్ నాయిస్ ఏమన్నా వస్తుందా, అండ్ గేర్స్ కానీ ఏమన్నా హార్డ్ పడుతున్నాయా, క్లచ్ ఎట్లా వర్క్ అవుతుంది, హార్డ్ వర్క్ అవుతుందా, ఫ్రీగా ఉందా అనేది ఇవన్నీ చెక్ చేసుకుంటాము. దాంతో పాటుగా మనం సస్పెన్షన్ కొంచెం గుంతర్ల రోడ్ లో వెళ్ళి సస్పెన్షన్ సౌండ్స్ కూడా మనం అనేది చెక్ చేసుకుంటాం. ఒక రఫ్ రోడ్ లో వచ్చాము, సస్పెన్షన్ అది చెక్ చేసుకోవడానికి గ్యారేజ్ నుంచి దగ్గరనే ఉంటుంది. గ్యారేజ్ వెనక సైడ్ లో ఉంటుంది రోడ్ ఇది. సో సస్పెన్షన్ చెక్ చేయడానికి మనం ప్రతి వెహికల్ ఈ రోడ్ లో వస్తాము. కొంచెం రఫ్ రోడ్ ఉంటుంది అన్నట్టు, సస్పెన్షన్ సౌండ్స్ ఏమున్నా కూడా దీంట్లో దొరికిపోతాయి మనకి ఈ రోడ్ లో. సో సస్పెన్షన్ అయితే బాగానే ఉంది. వెహికల్ పెద్దగా ఎక్కువ కిలోమీటర్ తిరగలేదు కాబట్టి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. జస్ట్ జనరల్ సర్వీసింగ్, సైలెన్సర్ వెల్డింగ్ కానీ రీప్లేస్మెంట్ కానీ చేయాల్సి వస్తుంది. మిగతాది ఒకసారి అండర్ బాడీ కూడా మనం లిఫ్ట్ లో పెట్టిన తర్వాత చెక్ చేసుకుందాం. లైట్ చెక్ చేసుకో. హెడ్ లైట్, లో బీమ్, హై బీమ్, ఫాగ్ లైట్, వైపర్, వాటర్, రివర్స్, బ్రేక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకసారి అండర్ బాడీ చెక్ చేసుకున్న తర్వాత వీల్ బేరింగ్స్ చెక్ చేసుకున్న తర్వాత బ్రేక్స్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాము. అండర్ బాడీలో సస్పెన్షన్ లీకేజెస్, ఇంజన్ బెల్ట్, ఫ్యాన్ మోటార్ అసెంబ్లీ, కూలెంట్ లీకేజ్, గేర్ ఆయిల్ లీకేజ్ ఇవన్నీ చెక్ చేసుకుంటాము. రండి ఒకసారి. సైలెన్సర్ లో ఇక్కడ సో ఇక్కడ హోల్ అయితే పైన ఉంది, చాలా ఈ ఏరియాలో ఉంది, కనిపించట్లేదు, కిందికి తీసుకోవాల్సి వస్తుంది. సో రియర్ వీల్ బేరింగ్ లెఫ్ట్ సైడ్ అయితే బాగానే ఉంది అండ్ రైట్ సైడ్ కూడా వీల్ బేరింగ్ బాగానే ఉంది. వీల్ బేరింగ్ కూడా బాగానే ఉంది. ఈ వీల్ బేరింగ్ కూడా బాగానే ఉంది. అండర్ బాడీలో సస్పెన్షన్ లో షాక్ అబ్జర్స్, లీకేజ్ కానీ అలాంటివి అయితే ఏం లేవు, కనిపించట్లేదు. లింక్ రాడ్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి. లోరామ్స్, బుషెస్ కానీ అలాంటివి ఏమైనా కూడా డ్యామేజ్ ఏం లేవు, బాగానే ఉన్నాయి. లీకేజెస్ ఏం లేవు, లైక్ గేర్ ఆయిల్ లీకేజ్, బ్రేక్ ఆయిల్ లీకేజ్, కూలెంట్ లీకేజ్ అలాంటి లీకేజెస్ కూడా ఏం లేవు, బాగానే ఉంది. అండ్ ఇంజన్ బెల్ట్ కండిషన్ కూడా బాగానే ఉంది. ఫ్యాన్ మోటార్ కూడా బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. లే కూడా ఏం లేదు, బాగానే ఉంది ఫ్యాన్ మోటార్ కూడా. అన్ని వీల్స్, బ్రేక్స్, 4 వీల్స్ బ్రేక్స్ ఓపెన్ చేసి ఫిజికల్ గా ఓపెన్ చేసి చెక్ చేసిన తర్వాత మనము ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. రియర్ వీల్ బేరింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. వీల్ బేరింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే బ్రేక్ లైనర్స్ కూడా బాగానే ఉన్నాయి, వీల్ సిలిండర్స్ కూడా బాగానే ఉన్నాయి. జస్ట్ క్లీన్ చేసుకుని డస్ట్ బాగా పట్టింది, చాలా రోజుల నుంచి ఓపెన్ చేయలేదేమో. 2 బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి. బ్రేక్ ప్యాడ్స్ రిప్లేస్ చేసుకోవాలి. అంటే లైట్ గా లైఫ్ ఉంది, ఒక 4,500 కిలోమీటర్స్ నడుస్తాయి. 2 బ్రేక్ ప్యాడ్స్ ఒకటి రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేయాలి. ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేయాలి. ఇంజన్ కూలెంట్, ఇంజన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ ఒకటి చేంజ్ చేయాలి. ఇంజన్ ఆయిల్, కూలెంట్, అవసరం ఉంటే గేర్ ఆయిల్ కూడా మనం చేంజ్ చేద్దాం. సో ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఒకటి రిప్లేస్మెంట్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్, 3 ఫిల్టర్స్, ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఈ వెహికల్ లో రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా సైలెన్సర్ వెల్డింగ్ మైనర్ హోలే ఉంది. సో వెల్డింగ్ రిపేర్ కూడా మనం సైలెన్సర్ చేద్దాం. ఫ్రంట్ వైపర్ బ్లేడ్ కూడా పోయినాయి. సరే కస్టమర్ దగ్గర అప్రూవల్ తీసుకుందాము. ఇలా అప్రూవల్ ఇస్తే కస్టమర్ మనం ఈ వైపర్ బ్లేడ్స్ కూడా మనం రిప్లేస్ చేద్దాం. ఈ i20 వెహికల్ యొక్క పార్ట్స్ అన్ని వచ్చేసినాయి. ఒకసారి ఏమేమి వేస్తున్నాం మనం చూసుకుందాము. ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్, క్యాబిన్ ఫిల్టర్, ఇది వచ్చి ఓల్డ్ పార్ట్. ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ న్యూ వన్, స్పార్క్ ప్లగ్స్, టోటల్ బాడీ మనం క్లీనింగ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్, పాత స్పార్క్ ప్లగ్స్. ఇది వచ్చేసి బ్రడాల్ కంపెనీ ఇంజన్ ఫ్రెషింగ్ అండ్ రేడర్ ఫ్రెషింగ్. ఇది వచ్చేసి మనం ఇంజన్ ఆయిల్ కాస్ట్రాల్ 5W40 వాడుతున్నాము. ఇది వచ్చేసి వర్త్ కంపెనీ డిస్టిల్ వాటర్. దాంతో పాటుగా మనం డిస్క్ అయితే స్ట్రీమింగ్ చేయించేసినాము. ఒకసారి బ్రేక్ డిస్క్ లెక్కించేసాము. డిస్క్ స్ట్రీమింగ్ అయిపోయింది ఆల్రెడీ. అటు సైడ్ కూడా ఒకసారి చూసుకుందాం. డిస్క్ లో కూడా మనం స్విమ్మింగ్ చేసేసినాము. బ్రేక్ ప్యాడ్స్ కూడా మనం ఒరిజినల్ కొత్తవి వేస్తున్నాం. టోటల్ బాడీ అండ్ ప్లగ్గులు ఓపెన్ చేసినాం కాబట్టి ప్లగ్గులు టోటల్ బాడీ క్లీన్ చేసి ఫిట్ చేసిన తర్వాత మనం ఇంజన్ ఫ్రెషింగ్ అండ్ రేడర్ ఫ్రెషింగ్ అనేది యాడ్ చేద్దాం. హోండా i20 వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసేసినాము. డెలివరీ అనేది డ్రాపింగ్ పంపించినాము. నియర్ బై మన గ్యారేజ్ దగ్గర నుంచే మనకి వెహికల్ పికప్ వచ్చింది. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మా వర్క్ షాప్ తెలంగాణ కుకట్పల్లి నెక్సెస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. ఎలాంటి రిపేర్స్ కైనా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ చేసి రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పాన్ ఆటోమోటివ్.